హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు వచ్చేసి సండే అనమాట. ముందుగా అందరికీ హ్యాపీ సండే అండ్ రిపబ్లిక్ డే అనమాట. ఈరోజు అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. ఇంకా మనం వచ్చేసి రోజులాగే లేచామన్నమాట. టైం వచ్చేసి 9 అవుతుంది. చూడండి, ఎండ పెడుతుంది కానీ చలి అయితే మామూలు చలి లేదు, ఫుల్ చలి అయితే ఉంది. ఇంకా మార్నింగే లేచేసి అద్దాలకు మొత్తం మట్టి అయితే ఉందన్నమాట. మట్టి మొత్తం నీట్గా అయితే కడిగేసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్. చూడడానికి లోపల చాలా గలీజ్గా ఉందన్నమాట. ఎందుకంటే చూడండి, ఇక్కడ అంతా బండ్లు వెళ్తూ ఉంటాయి కదా, లేచి ఆ దుమ్మంతా లేచి మన అద్దాల మీద, బండి మీద అంతా పడిపోయింది అనమాట. ప్రస్తుతానికి మనం అద్దాలు అయితే 2 కడుక్కుందాం. వాటర్ అయితే తెచ్చుకున్నాను. చూడండి, మన కంపెనీలోకి వెళ్తే వాటర్ ఫెసిలిటీ అయితే బాగుందన్నమాట. అక్కడ వచ్చేసి 70 మంది పనిచేస్తారంట. ఒకటే బాత్రూమ్ ఉంది. 4-5 బాత్రూమ్లు ఉన్నాయిలే కానీ అన్ని రిపేర్లో ఉన్నాయన్నమాట. ఒక బాత్రూమ్ అయితే ఉంది. మనకు బాత్రూంలో పెద్ద ప్రాబ్లం లేదు. బయట చూస్తే మొత్తం అంతా ఎడారి టైప్లో ఉంటుంది అనమాట. ప్రశాంతంగా ఉంది. ఇక్కడ వచ్చేసి కొన్ని కంపెనీలలో ఏంటంటే బాత్రూమ్ పోనీ కూడా ఫెసిలిటీ ఉండదు, వాటర్ ఫెసిలిటీ ఉండదు. ఇక్కడ వచ్చేసి అవన్నీ బాగున్నాయని చెప్పుకోవచ్చు. ఇంకా ప్రస్తుతానికి ఒక బండి అయితే నీట్గా కడుక్కొని, ఈరోజు సండే కదా, ఏమైనా స్పెషల్ చేసుకుందామని చూస్తున్నాను. చేసేసుకుందాం. ఏం చేసుకుందాం అర్థం కావట్లేదు. చికెనా, మటనా, చేపల చూద్దాం, మరి ఏది బుద్ధి పుడితేది. ప్రస్తుతానికైతే బండ్లో 2 అద్దాలు అయితే కడుక్కుందాం పదండి. సో ఫ్రెండ్స్, ఇంకా అద్దాలు కడగడం అయితే స్టార్ట్ చేసిన అనమాట. ఇక్కడ వాటర్ ఫెసిలిటీ ఉంది కాబట్టి ఇదైనా కడుక్కోగలము. లేదంటే కొన్ని ఉంటాయన్నమాట కంపెనీలలో, అక్కడ తాగడానికి కూడా నీళ్ళు దొరకవు. చాలా ఇబ్బంది అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది డ్రైవర్లు అన్నాక. ఇక్కడ ఎలాగో మనకు వాటర్ ఫెసిలిటీ, మెయిన్ వాటర్ ఉండాలన్నమాట. ఏది ఉన్నా లేకపోయినా, కూరగాయలు దొరికినా దొరకపోయినా దూరం నుంచి తీసుకొచ్చుకోవచ్చు. కానీ వాటర్ లేకుంటే మటుకు అసలు ఉండలేము అనమాట. ఒక్కరోజు కాదు, ఒక గంట కూడా ఉండలేము అనమాట. వాటర్ అయితే తప్పకుండా ఉండాలి. ఇక్కడికి వచ్చేపటికి ఇప్పటికే ఇది 3వ రోజు అనమాట. చూడాలి ఇంకా ఎన్ని రోజులు పడుద్దో ఏమో అన్లోడింగ్. చాలా లేట్ అయిపోతుంది అనమాట. ఎందుకు వీడియోలు పెట్టడానికి పోవడం కారణం కూడా ఇదే అనమాట. డైలీ బండి తిరిగితే కంటెంట్ డిఫరెంట్గా చేయొచ్చు అనమాట. ఒకటే చోట ఆగితే ఏమని కంటెంట్ చేయాలి చెప్పండి? మీకే బోర్ కొట్టిద్ది అనమాట. డైలీ లేయడము, తిరగడము, అట్లు ఇటు ఇంకా కూరగాయలు తెచ్చుకోవడము, వంట చేసుకోవటము, ఇంకా లేదంటే బయట తినటం, ఇదే అయిపోతుంది అనమాట డైలీ. అందుకని వీడియోస్ అయితే రెగ్యులర్గా అయితే పెట్టలేకపోతున్నాను. చూద్దాం, మరి ఇట్లయితే కష్టం అనమాట మనకు. ఇంకా త్వరగా ఇక్కడ అన్లోడ్ అయిపోవాలని కోరుకుంటున్నాను. మొత్తానికి అయితే 3 రోజులు అయిపోయింది కదా. చూద్దాం, మరి అన్లోడింగ్ అయిపోతే బెస్ట్. అన్లోడింగ్ కాకుంటే మనం ఏం చేసేది ఏం లేదు. ఇంకా నాకు శాలరీ ఎంత అని చాలామంది అడుగుతున్నారు. ఇంకా డ్యూటీలు ఏమైనా ఉన్నాయనేసి. దానికి సపరేట్గా ఒక వీడియో అయితే తీస్తాను. తప్పకుండా వెయిట్ చేయండి. తప్పకుండా వీడియో అయితే తీస్తాను. నా శాలరీ ఎంత ఏమనేసి ఒకసారి కామెంట్ చేయండి. నా శాలరీ ఎంత ఏమనేసి, ఇప్పుడు డ్రైవర్స్కు శాలరీ ఎట్లుంది ఏమనేసి క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా విధాలుగా అయితే శాలరీ ఇస్తున్నారనమాట. ఒకసారి కింద కామెంట్ చేయండి. తప్పకుండా వీడియో అయితే తీసి పెడతాను. ఇంకా అద్దాలు కడగడం అయిపోయిందనమాట. ఇంకా లైట్లు కూడా మట్టి దుమ్ము ఉంది కదా. ఈరోజు ఎలాగో జనవరి 26. మనం ఎప్పుడు బండి కడగడం, ఎప్పుడో ఇలా ఆగినప్పుడే బండి కడుక్కోగలం కాబట్టి ఇలా కొంచెం దుమ్ము ఉంటే నీట్గా అయితే కడుక్కుంటున్నాను అనమాట. కొంచెం ఫ్రెష్గా ఉంటుంది. లోపల కూడా నీట్గా అయితే క్లీన్ చేసుకున్నాను. ఇంకా బయట కూడా కడిగేసుకొని ఉంటే ఇంకా వంట ప్రోగ్రామ్ అయితే మొదలు పెట్టుకోవాలి. ఈరోజు సండే కాబట్టి ఎలాగో చికెనో, మటనో, లేదంటే ఫిష్ ఏదో ఒకటి బయటికి వెళ్ళి తెచ్చుకుంటాను. ఇక్కడ నుంచి కూరగాయలు వెళ్ళాలన్నా కూడా చాలా దూరం ఉందన్నమాట. ఆల్మోస్ట్ 1.5-2 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి నడుచుకుంటూ. ఏం కావాలన్నా కూడా ఒకటేసారి తెచ్చుకోవాలన్నమాట. సారికి వెళ్ళి రావడం అంటే సరిపోద్ది మనకు. అందుకనేసి ఒకటేసారి అయితే తెచ్చుకుంటాను. మొత్తానికైతే బండి కడగడం కూడా అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఇంకా ఈ తమిళనాడు క్యాబిన్ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే అద్దాలు పెద్దవి ఉంటాయి. ఇంకా వేరే పార్ట్స్ ఉన్నసి చిన్నగా ఉంటాయి అన్నమాట. అదే మామూలు వచ్చేసి ఇంత జంప్ ఉండదు అనమాట. క్యాబిన్ కొంచెం లోపలికి అయితే ఉండిద్ది. ఈ తమిళనాడు క్యాబిన్ స్పెషల్ ఇది అనమాట. అద్దాలు వచ్చేసి చాలా పెద్దవిగా ఉంటాయి. లోపల విజిబిలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా బయట నుంచి ఎలా ఉందో బండి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, మొత్తం నీట్గా అయితే కడిగేసుకున్నాను అనమాట. కడిగేసుకొని ఇంకా బండిలో కొంచెం రైస్ అయితే ఉందన్నమాట. ఆ రైస్ కొంచెం తినేసేసి ఇంకా మధ్యాహ్నంగా అయితే వంట చేసుకుందాము. ఇంకా చాలామంది కామెంట్ చేశారనమాట, అన్న నేను వస్తాను బండికి అనేసి. ఇది నాకు ఎంత శాలరీ ఇస్తారు ఏమనేసి డీటెయిల్గా వీడియో చేయాలని అయితే ఉంది. ఒకసారి కామెంట్ చేయండి. నాకు ఎంత శాలరీ, లేదంటే కమిషన్ బేస్డ్ అనేసి ఫుల్గా వీడియో అయితే తీస్తాను నెక్స్ట్ వీడియోలో, కానీ ఆ తర్వాత వీడియోలో అయితే చెప్తాను. ఒకసారి కామెంట్ చేయండి అది ఎవరెవరికి కావాలో. ఇంకొచ్చేసి మనం వంట అయితే ప్రోగ్రామ్ అయితే మొదలు పెట్టుకుందాం. ఫస్ట్ తినేద్దాము. సో ఫ్రెండ్స్, అద్దాలు అయితే నీట్గా తుడిచేసాయి కదా. ఇంకా లోపల కూడా నీట్గా అయితే తుడిచేసినాను. ఇంకా రైస్ ఉంటే తినేసిన అనమాట. మళ్ళీ ఒకసారి అయితే ఇవన్నీ వాష్ చేసుకోవాలి. గ్యాస్ అయితే ఇక్కడ ఉంది. మన ఛానల్ వచ్చేసి చూపిస్తాను చూడండి. చాలామంది అడిగారు, అన్న ఛానల్ ఏమైంది, 4 వీడియోస్ ఎందుకు పెట్టలేదు అనేసి. చూడండి, మన ఛానల్లో 31,194 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారుగా. ఇంకా
ఛానల్ వెళ్ళిపోయింది అనమాట. ఇంకా రాదని అనుకున్నాను. మన ఎర్నింగ్స్ చూడండి, ఈ 3 రోజుల నుంచి వీడియోస్ పెట్టడం వల్ల $2.46 అయితే వచ్చింది. ఇది ఇప్పుడైతే వీడియో పెట్టాను అనమాట ఈరోజు. ఇంకా ఇప్పటికీ 6 నిమిషాలు అవుతుంది వీడియో పెట్టి. 43 వ్యూస్ వచ్చినాయి, 19 లైక్స్. ఇంకా లాస్ట్ వీడియో వచ్చేసి 3.6K వ్యూస్ వచ్చినాయి అనమాట. ఇట్లా అయితే నడుస్తుంది ఛానల్. ఇంకా మనం ఇంతకుముందు వీడియోస్ పెట్టకపోవడానికి కారణం వచ్చేసి ఛానల్ వచ్చేసి మన హ్యాండ్ ఓవర్లో అయితే లేకుండే, ఇంకా యాడ్సెన్స్ అకౌంట్ కూడా వెళ్ళిపోయింది అనమాట. అందుకోసమని వీడియోస్ అయితే పెట్టలేదు. చూడండి, ఫస్ట్ వీడియో, సెకండ్ వీడియో, థర్డ్ వీడియో. ఇక్కడ నుంచి మన ఎర్నింగ్ స్టార్ట్ అనమాట. ఇది తమిళనాడు క్యాబిన్ ఉందిగా, అక్కడ నుంచి ఎర్నింగ్ స్టార్ట్. ఈ వీడియో చాలామంది కామెంట్ చేశారనమాట, నాన్న ఎందుకు పెట్టావు వీడియో అనేసి. ఇది మళ్ళీ సేమ్ ఆ ఛానల్లో ఈ ఛానల్లో ఒకటే థంబ్నెయిల్ ఉంది, కానీ వీడియో కంటెంట్ వేరే అనమాట. ఇది వచ్చేసి పూర్తిగా ఉంటుంది అనమాట వీడియో. సరే, వీడియో చూడకుంటే వెళ్ళి చూడండి. బెంజ్ 16 టైర్ మొత్తం అంచనా వచ్చేసిద్ది అనమాట. ఆ బండి ఎలా ఉంటుంది పర్ఫార్మెన్స్ అనేసి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను బండి చూపిస్తూ. అది వచ్చేసి బండి చూపించకుండా మాట్లాడాను అనమాట, అది తేడా. ఇది వచ్చేసి 14 టైర్ది. ఇంకా ఇది ఈరోజుది. చూద్దాం ఈరోజు ఎంతవరకు వెళ్తుందేమో అనేసి. చాలామంది అన్న మీకు డబ్బులు ఎంత వస్తాయని అంచనా ఉండొచ్చు, చూపిస్తాను మీకు యావరేజ్గా. దీనికి వచ్చేసి 10K వ్యూస్ అయితే వచ్చాయిగా. ఈ 10K వ్యూస్కు 10.9K వ్యూస్ వచ్చాయి. దీనికి వచ్చేసి $1.36 వచ్చిందనమాట. అంటే $2 అయితే దాటిద్ది ఈజీగా. అదే అనమాట. డాలర్ వచ్చేసి $86 ఉంది ఇప్పుడు. ఎస్టిమేషన్ ఎంత వచ్చింది ఈ వీడియోకు. పెద్ద అమౌంట్ అయితే ఏం రావన్నమాట. ప్రమోషన్లు అయితే చాలానే వచ్చాయి, కానీ బెట్టింగ్ ప్రమోషన్లు అవి ఇవి అనేసి నేనైతే చేయదలుచుకోవట్లేదు, చేయను కూడా. ఇంకా అసలు దాని జోలికే పోను. చాలానే వచ్చాయన్నమాట బెట్టింగ్ ప్రమోషన్లు. అసలు ఎన్నంటే ఒకటి 1x, ఇంకా పోరా బెట్, ఇంకా చాలా ఉన్నాయన్నమాట. 1 విన్, చాలానే వచ్చాయి. బెట్టింగ్ ప్రమోషన్ అయితే నేనైతే చేయదలుచుకోలేదు, ఇంకా చేయను కూడా. ఇదన్నమాట పొజిషను. చికెన్ అయితే తీసుకున్నాను అనమాట. 100 రూపీస్ అయితే తీసుకున్నాను. ఈరోజు చికెన్ కాస్ట్ వచ్చేసి 250 రూపీస్ ఉందన్నమాట. అదే మన ఆంధ్రాలో ఎంత ఉందో, మీ సైడ్ ఎంత ఉందో ఒకసారి కామెంట్ చేయండి. చికెన్ అయితే తీసుకొని వెళ్తున్నాను అనమాట బండి దగ్గరికి. ఇంకా మనం బండి దగ్గరికి వెళ్ళేసి మనకు ఈరోజు రిపబ్లిక్ డేగా చికెన్ చేసేసుకొని తినేద్దాము. తినేసి ప్రశాంతంగా ఉంటే రేపు మండే అనమాట, రేపు అయితే అన్లోడ్ అయిద్ది. చూద్దాం. ఇప్పటికీ ఒక వీడియో అయితే పెట్టేసాను అనమాట. రెగ్యులర్గా వీడియోస్ పెట్టాలనే నేను మళ్ళీ డ్యూటీకి రావడం అయితే జరిగిందనమాట. సరే గట్టిగా వీడియోస్ అయితే పెట్టేసి ఏదో ఒకటి చేయాలి. ఇంకా త్వరగా మనం బండి దగ్గరికి వెళ్ళిపోదాం. ఒక 1/2 కిలోమీటర్ ఉందన్నమాట. ఒక 600 మీటర్స్ ఉంటుంది చికెన్ షాప్కు మన బండి దగ్గరికి. బండిలో వాటర్ కూడా లేవు. ఇప్పుడు సరిపోద్ది. ఈవినింగ్ మళ్ళీ రావాలన్నమాట. ఒక 600 మీటర్స్ అయితే వాటర్ కోసం రావాలి. చూడండి, ఇప్పటికీ ఆల్మోస్ట్ ఒక 200 మీటర్స్ అయితే వచ్చాను. ఇంకా పూర్తిగా లాస్ట్ వరకు వెళ్ళిపోవాలన్నమాట. అక్కడికి వెళ్ళి మళ్ళీ లెఫ్ట్ తీసుకోవాలి. అక్కడి వరకు అయితే వెళ్ళాలి మనము. సో గాయస్, ఇంకా చికెన్ కర్రీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసినాము. ముందుగా వచ్చేసి ఉల్లిపాయలు, టమోటా, పచ్చిమిర్చి చూడండి డిఫరెంట్గా అయితే కట్ చేసాను అనమాట. ఇది రెస్టారెంట్ స్టైల్లో అయితే కట్ చేసినాను. ఇంకా కర్రీ ఎలా వచ్చిద్దో ముందుగా వచ్చేసి గ్యాస్ ముట్టించేసుకొని దానిపైన ఒక పెనం పెట్టుకోవాలన్నమాట. మెయిన్గా మా లారీలలో వచ్చేసి ఇటువంటి పెనమే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే కర్రీస్ మేము ఎక్కువ చేసుకునేది వచ్చేసి పెద్ద పెద్ద పులుసులు అయితే చేయమన్నమాట. సింపుల్గా ఉంటాయి. మరి చికెను, గుడ్లు, మటను ఇవే ఎక్కువ ఉంటాయి అన్నమాట లారీలలో. దీంట్లో ఏమంటే కన్వీనియంట్గా ఉంటుంది అనమాట, చాలా బాగా చేసుకోవచ్చు వంట. అందుకోసమని ఇటువంటిది గోళం అయితే ఒకటి పెట్టుకుంటాం, పెనం అంటారు దీన్ని. ఇంకా ముందుగా వచ్చేసి ఎర్రగడ్డలు అయితే వేసేసుకున్నాను. నూనెలో వేసేసుకొని కొంచెం బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే నీట్గా అయితే వేయించుకోవాలన్నమాట. వేయించుకున్న తర్వాత టమాటా అలాగే పచ్చిమిర్చి కూడా కోసేసుకుని నీట్గా అయితే వేసేసుకున్నాము. చూడండి, చాలా బాగా కుదురుతుంది అనమాట. మా లారీలో వచ్చేసి వంట ఎంతమందికి తినాలని అనిపిస్తుందో ఒకసారి కామెంట్ చేయండి. చాలామందికి అయితే ఇష్టం అనమాట. నాకు కూడా చిన్నప్పుడు చాలా ఇష్టము. ఏది బోర్వెల్ బండ్లలో వంట చేస్తుంటారు కదా హిందీ వాళ్ళు, వాళ్ళ వాసన చూస్తుంటే నాకు కూడా ఎప్పుడన్నా ఒకసారి తినాలి అని అనుకునేవాడిని లారీ వంట. కానీ నేనే లారీలో వంట చేస్తాను నేనైతే అనుకోలేదన్నమాట. ఇంకా కొద్దిగా అంత అల్లం పేస్ట్ అయితే వేసుకున్నాను. ఇంకా అల్లం పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు నీట్గా అయితే వేయించుకోవాలన్నమాట. త్వరగానే వంట అయిపోద్ది, పెద్ద లేట్ ప్రాసెస్ అయితే ఏమి ఉండదు అనమాట మా లారీలో. ఆల్మోస్ట్ వచ్చేసి ఒక 10 మినిట్స్లో చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఎందుకంటే చిన్న గ్యాస్ ఒకటి ఎక్కువ ఫ్లేమ్ అయితే వస్తుంది అనమాట అగ్గి. త్వరగా అయితే వంట అయిపోద్ది. ఇంకా ముందుగా కారం పొడి అయితే వేసిన అనమాట. కారం పొడి వేసేసి ఇంకా నీట్గా అయితే కలిపిస్తున్నాను. చూడండి, ఇంకా చికెన్ అయితే నీట్గా 2-3 సార్లు అయితే కడుక్కోవాలన్నమాట. తెలంగాణలో ఏమంటే కాల్చరు,
అలాగే తోలు తీసేసి అలాగే వేస్తారనమాట. ఇంకా దాన్ని తీసుకొచ్చుకొని 2-3 సార్లు అయితే కడుక్కోవాలి నీట్గా. 100 రూపీస్ అయితే తెచ్చాను. ఒక ½ కిలో కూడా రాలేదు, సరిపోద్ది. నేను ఒక్కనే కదా, ఇద్దరుంటే ఏమంటే ఒక 1 kg అయితే చేసుకోవాలి. ఒక్కరికే కాబట్టి, అలాగో 2 పూట్లకే కాబట్టి సరిపోద్ది అనమాట. ఇంకా సాల్ట్ అలాగే ఇంకా సాల్ట్ వేసేసుకొని నీట్గా అయితే కలబెట్టుకోవాలన్నమాట. చూడండి ముక్కలు కూడా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. ఇంకా కొద్దిగంత వాటర్ అయితే పోసుకోవాలి. ఇంకా వాటర్ పోసుకున్న తర్వాత ఇంకా లాస్ట్ వచ్చేసి దీంట్లో కొద్దిగంత గరం మసాలా, అలాగే కొరియాండర్ పౌడర్, ధనియాల పొడి అయితే వేసుకోవాలి. వేసుకొని ఇంకా కొద్దిగంత వాటర్ అయితే పోసినాను, ఉడకాలి కదా. ఉడికిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని చూడండి ఎలా వచ్చిందో. ఇలా రావాలన్నమాట, పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. చాలా అంటే చాలా బాగుంది అనమాట టేస్ట్. ఒకసారి చూడండి కలర్ ఎలా వచ్చిందో. పర్ఫెక్ట్ అయితే కుక్ అయిందనమాట. మన చికెన్ కర్రీ కరెక్ట్గా రెడీ అయింది. సో ఫ్రెండ్స్, చికెన్ అయితే రెడీ అయిపోయిందనమాట. చికెన్ రైస్ అయితే వేసేసినాను, చూపిస్తాను చూడండి ఒకసారి ఎలా అయిందో. చాలా అంటే చాలా బాగా వచ్చింది అనమాట. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తుందని. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇదేమో రైస్ అనమాట. చూడండి ఇప్పుడు వేడి వేడి అన్నము. ఇంకా ఇది వచ్చేసి చికెను. చూడండి ఎంత గ్రేవీగా వచ్చింది అనుకో. పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. బాగా ఉప్పు కారాలు కూడా కరెక్ట్గా సరిపోయినాయి. ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 1 గంట అయితే అవుతుంది. చూడండి టైము 12:58, 1 గంట అవుతుంది. జనవరి 26. ఇంకా తినేసి ఇంకా ఈరోజు వీడియో ఎడిటింగ్ చేసేసుకోవడం అనమాట. తినేసి ఇంకా వీడియో ఎడిటింగ్ చేసుకోవటమే, ఇంకా పెద్ద పని ఏం లేదు మనకు.